మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంలో ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు గారు, అదేవిధంగా అచ్చంపేట మాజీ శాసనసభ్యులు బాలరాజు గారు, అదేవిధంగా వాసుదేవరావు గారు, స్పోక్స్ పర్సన్ ట్రెజరర్ రాష్ట్ర కోశాధికారి దేవగిరావు గారు. ముందుగా సింగరేణి కాలనీస్కు తడిచెర్ల 2 బ్లాక్ 2 కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వం కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మన ప్రాంతీయ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గతంలో అధ్యక్షుడిగా ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి, వారు కోల్ మంత్రి శాఖ వారిదే కాబట్టి వారికి కూడా వారి ప్రయత్నానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలంగాణ ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. వారు అనేక మంది గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా రఘునాథరావు గారు అదే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మళ్ళీ ఆ జిల్లా అక్కడ జిల్లాలు కూడా చాలాసార్లు కిషన్ రెడ్డి గారికి, భారత ప్రభుత్వానికి వారు నివేదన కూడా ఇవ్వడం జరిగింది. సింగరేణికు కోల్ బ్లాక్ అలాట్ చేయమని చెప్పేసి. సింగరేణిలో భారత ప్రభుత్వానికి 49% ఉన్నప్పటికీ కూడా వాటా, దాని మీద ఎటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కానీ ఫైనాన్షియల్ మేనేజరియల్ కంట్రోల్ లేనప్పుడు కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సింగరేణి ఆల్మోస్ట్గా లాక్డౌన్ అయ్యే పరిస్థితిలో ఉన్న సమయంలో అప్పుల్లో మునిగి సింగరేణి కోట్లాది రూపాయలు బ్యాంకులకు బకాయిలు పడి ఉంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు బిఐఎఫ్ఆర్ ద్వారా రుణాలు ఇప్పించి సింగరేణిని కాపాడినటువంటి ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు సింగరేణి కూడా గతంలో 9 బ్లాక్, మరి దాని ద్వారా వచ్చినటువంటి ఒక రెవెన్యూ కూడా 75,000 కోట్ల రూపాయల ఒక రెవెన్యూ ఎస్టిమేట్ చేయడం జరిగింది. మరి 1500 ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా అంచనా వేయడం జరిగింది. మొన్న ఇక్కడ జరిగినటువంటి సింగరేణి రివ్యూ మీటింగ్స్లో కూడా చాలామంది సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అక్కడ ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు, మన రాష్ట్ర నాయకులు అందరూ కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి ఈ తడిచెర్ల కోల్ బ్లాక్ను కూడా అలాట్ చేస్తే సింగరేణి ఎప్పుడైతే నష్టాల్లో ఉందో ఇది కొద్దిగా రికవర్ కావచ్చు అనేటువంటి ఆలోచనతో మాట్లాడడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో నరేంద్ర మోదీ గారు వెంటనే ఈ తడిచెర్ల 2 బ్లాక్ని మనకు ఇవ్వటంతో, సింగరేణికి అలాట్ చేయడంతో, ఎందుకంటే ప్రతి ఒక్క ఆక్షన్, కోల్ ఆక్షన్స్లో సింగరేణి పాల్గొనాలంటే ప్రీమియం కట్టాలి, ఆక్షన్ ప్రీమియం కట్టాలి. అదే దాదాపు 2,550 కోట్ల రూపాయలు. ఇది ఈ యొక్క ఆక్షన్ లేకుండా కొత్త సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, రూల్స్ ఉన్నాయో, దానికి లోబడి వితౌట్ ఆక్షన్ సింగరేణికు అలాట్మెంట్ అయితే కోల్ బ్లాక్ అలాట్మెంట్ అయిందో దీని ద్వారా దాదాపు 16,000 కోట్లు ఈరోజు సింగరేణికు రాయల్టీ రూపంలో కానీ ఇతర ఒక రెవెన్యూ రూపంలో కానీ వస్తుంది. పైపెచ్చు 2,550 కోట్ల రూపాయలు వీరికి ఆదాయం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రీమియం, ఆక్షన్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇది దాదాపు దశాబ్దాల తర్వాత ఒక సింగరేణికు కోల్ బ్లాక్ అలాట్ చేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాలకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కూడా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక తర్వాత వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాని మీద పెద్ద పట్టించుకోలేదు. కాబట్టి సింగరేణి ఏదైతే కాపాడటం కూడా ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే కాపాడినాయి. ఇప్పుడు ఈ యొక్క దీని ద్వారా
దాదాపు సింగరేణి కాలనీలో దాదాపు 31,000 కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. 41,000 మంది దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. 39 వర్కింగ్ మైన్స్ ఉన్నాయి. అందులో 18 ఓపెన్ క్యాస్ట్ ఉన్నాయి. తర్వాత 21 అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. మరి ఇవన్నిట్లో ఉన్నప్పుడు కూడా నష్టాల్లో జరుగుతున్నటువంటి ఒక సింగరేణి కాలనీస్కు ఈరోజు తడిచర్ల 2 కోల్ బ్లాక్ అలాట్ చేయడంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నేను తెలంగాణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కోల్ బ్లాక్ ఏది ఉందో ఇప్పుడు తడిచర్ల 2 బ్లాక్ ప్రకారం 182 మిలియన్ టన్స్, దీంట్లో యాన్యువల్ ప్రొడక్షన్ ఏది ఉందో 6 మిలియన్ టన్స్ వస్తాయి. ఇది టోటల్గా రెవెన్యూ మనకు వచ్చేది 66,000 కోట్ల రూపాయల రెవెన్యూ మన సింగరేణి కాలనీస్ రావాల్సింది. అదేవిధంగా దీంట్లో 1,200 జాబ్స్ 1,200 జాబ్స్ కూడా ఇది క్రియేట్ చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉన్నాయి. కాబట్టి సక్సెస్ఫుల్గా ఆ రోజు 9 బ్లాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే సక్సెస్ఫుల్గా మనం కోల్ తీసుకొస్తున్నామో అదేవిధంగా ఈ బ్లాక్ ద్వారా మనము ఈరోజు సింగరేణిని కాదు తెలంగాణని కూడా మనం ఆదుకున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్తోనే తరచల్లా తీసుకోవచ్చని చెప్పేసి. వాళ్ళ ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే? ఈరోజు చెప్తున్నారు మా ప్రయత్నంతో వచ్చిందని చెప్పేసి. మీ ప్రయత్నంతో కాదు, ఇది వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా జిల్లా నాయకులు రఘునాథరావు గారు మా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ పోయి ఒత్తిడి వేస్తే ఈరోజు ఈ సక్సెస్ జరిగింది. కిషన్ రెడ్డి గారి ప్రయత్నం దాంట్లో. అందుకని కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను తెలంగాణ ప్రజల తరఫున. వారి ప్రయత్నంతోనే ఈరోజు సింగరేణి ఈరోజు మళ్ళీ ప్రాఫిట్లో వచ్చేట అవకాశాలు పెరిగినాయి దానికి. కాబట్టి సింగరేణి కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలే, సొంత లాభాల కోసం వాడిన, రాజకీయ లాభాల కోసం వాడారు. ఇప్పుడు ఉన్న మన ప్రభుత్వము ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుతూ ఉన్నారు సింగరేణిని. అక్కడ ఉన్న కార్మికులు మాత్రం ఫుట్బాల్ దంతున్నారు, కానీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుతున్న సింగరేణి కాలనీ. కానీ మేము అక్కడ ఉన్నటువంటి ఒక కార్మిక సంఘాలని, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ని, దీన్ని 49% ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళని ఆదుకుంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రమే. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఇండియా కోల్ కూడా దాదాపు 70% ఈరోజు లాస్ట్ 10 సంవత్సరాలుగా పెరిగినటువంటి ఒక 70% కోల్ ప్రొడక్షన్ పెరిగింది. గత ప్రభుత్వాల్లో కోల్ స్కామ్లు జరిగినాయి కదా, 1,50,000 కోల్ స్కామ్ బయటపడ్డదే మన మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వంలో. ఇప్పుడు దాదాపు 70% పెరిగింది. రెవెన్యూ మనకు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 2.5 lakhs crores ఈ యొక్క ఆక్షన్స్ ద్వారా ప్రియమైన ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నంతో దేశవ్యాప్తంగా కూడా మనం 2.50 lakhs అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనం తీసుకువస్తున్న మనం రెవెన్యూ భారత్ ప్రభుత్వానికి వస్తున్నది దీని ద్వారా. తర్వాత వీళ్ళందరూ కూడా బీజేపీని కిషన్ రెడ్డి గారిని మన ఎంపీలని అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు. మేము చేసేది చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కూడా మా కిసాన్ మోర్చా నాయకులు మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు ఒక సివిల్ సప్లైస్ మంత్రిని కలవడానికి పోయారు. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణకు ఏమి ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎన్నో ఇచ్చినాము. ఈ భాగంగానే తెలంగాణకు సింగరేణి కాలనీస్ మన తెలంగాణ మనీ జ్యువెల్ ఆఫ్ తెలంగాణ అది అంటే ఆ మనీ ఏదైతే సింగరేణి కాలనీ ఉందో దానికి ఈరోజు తడిచల్ల 2 బ్లాక్ ఇచ్చేసి కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం ఏమి ఇచ్చినామో తెలంగాణకు అనేది మొట్టమొదటిసారిగా ప్రజల ముందు మేము పెడతా ఉన్నాము అనే విషయాన్ని కూడా ఇంతకుముందు 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినది కాక ఇది ఇప్పుడు మళ్ళీ పెట్టినాము. కాబట్టి ఈ యొక్క సందర్భంగా కిషన్ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది ఫ్రమ్ మై సైడ్. నేనేమంటున్నానంటే ధరణిలో అక్రమాలు జరిగినాయి నీ గతంలో కూడా చెప్పాను. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ధరణి వచ్చినప్పుడే చెప్పినాం, మీరు ఆ కంపెనీకి ఇచ్చారు, ఆ కంపెనీ కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ సరే ఇచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము
లో దాదాపు 2500 కేసులు ఏదో అకౌంట్లు ఫేక్ అకౌంట్లు బయటకు వచ్చాయి. దాని మీద దర్యాప్తు జరగాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూభారతి తీసుకొచ్చింది కదా, ధరణి తీసుకొచ్చి భూభారతి పెట్టారు. మళ్ళీ మీకు 2.5 సంవత్సరాలనే మీకు భూభారతి ఎప్పటి నుంచి అమలు పడుతుంది. ఇప్పటికే 1300 ఫేక్ అకౌంట్ వచ్చినాయి. అక్కడ 2500 అయితే మీకు 2 సంవత్సరాలనే ఫేక్ అకౌంట్లు 1300. అంటే మీరు ఎవరి చెవులో పూ పెడుతున్నారు? సిట్ పెట్టి మొత్తం విచారణ చేయాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ సిట్లో భూభారతి సంబంధించినటువంటి ఏదైతే విచారణ చేస్తారో దాంట్లో ధరణిలో చేస్తున్నారో దాంట్లో భూభారతిని కూడా విచారణ చేయించాలి. ధరణి ఏదైతే సిట్ చేస్తుందో ఈ భూభారతి సంబంధించిన దీంట్లో కూడా ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయినారో, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని కోరుతానన్నా ఏ ధరణి మీద ఏదైతే ఎంక్వైరీ మీద సిట్ పెట్టారో భూభారతిలో జరిగినటువంటి అవకతవకల్ని కూడా దాంట్లో జోడించాల్సిందిగా సిట్ ఒక సంబంధించినటువంటి దర్యాప్తు ఒక స్కోప్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది ధరణి భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టే ఈ రెండు పార్టీలు కూడా కన్నేపల్లి ఏదైతే మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడినటువంటి ఒక ఏదో అవకతవకలు ధరణిలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చిన్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాల